భగవద్ అనుగ్రహం వలన అలాంటి సత్సంతానాన్ని పొందేటువంటి అవకాశం, ఇలా సంతాన లేమితో బాధపడుతున్నటువంటి వాళ్ళు లేదా అబార్షన్స్ అవుతున్నటువంటి వాళ్ళు ఈ నెల రోజులు కూడా వ్రతంలాగా పెట్టుకొని ఏకభుక్తం చేసి శ్రీమన్నారాయణుణ్ణి నామస్మరణ చేస్తూ లేదా సంతాన గోపాలస్వామి మంత్ర జపాన్ని చేస్తూ ఎవరు గడుపుతారో వాళ్ళకి తప్పకుండా ఆ నారాయణుడి అనుగ్రహం వలన పురుషోత్తముడైనటువంటి సుసంతానం కలిగేటువంటి అవకాశం వాళ్ళకి ఏర్పడుతుంది. అందుకని ఎవరెవరికైనా సంతానం లేదు అని అనుకుంటూ ఉన్నా, లేదా అబార్షన్స్ అవుతూ ఉన్నా, పెళ్ళి కావటం లేదు అని బాధపడుతూ ఉన్నా, ఇక్కడ మరో విషయం కూడా, కేవలం సంతానం కోసం మాత్రమే కాదు, పెళ్ళి కావటం లేదని బాధపడుతున్నటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అలాంటి వాళ్ళు కూడా ఈ నెల రోజులు పురుషోత్తమ మాసంలో పురుషోత్తముణ్ణి స్మరిస్తూ ఎవరు వ్రతదీక్షను చేస్తారో వాళ్ళకి పురుషోత్తమ మాసం అయ్యేసరికి వాళ్ళ సంకల్పాలన్నీ నెరవేరేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఆ పురుషోత్తముడి అనుగ్రహం వలన. అందుకని అత్యంత అద్భుతంగా ఆసక్తికరంగా ఉంది. అందులో వెంటనే ప్రారంభం కాబోతోంది. కాబట్టి ఈ అధిక మాసం మొత్తం కూడా ఎవరైనా సరే రాధాకృష్ణులను స్మరించాలి. సంతానం లేనిటువంటి వాళ్ళు సంతాన గోపాలస్వామి మంత్రం, గర్భరక్షాంబిక మంత్రాన్ని జపించాలి. వివాహం కానటువంటి వాళ్ళు రుక్మిణి కృష్ణులను, రాధాకృష్ణులను ఏ విధంగా అయినా పర్వాలేదు పూజించటం వలన ఆ రాధాకృష్ణుల అనుగ్రహానికి పాత్రులవుతారు. వాళ్ళకి మంచి భర్త దొరికేటువంటి అవకాశం లేదా మంచి భార్య దొరికేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అంటే వివాహం కానటువంటి వాళ్ళు, సంతానం లేనటువంటి వాళ్ళు, లేదా ఏదైనా ధర్మమైనటువంటి కోరిక ఉన్నటువంటి వాళ్ళు, శత్రు పీడలు ఉన్నటువంటి వాళ్ళు, రోగంతో బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళు, దోషాలు శాపాలతో బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళు, పితృదోషాలున్నాయని బాధపడుతునేటువంటి వాళ్ళు అందరూ కూడా దోష పరిహారానికి కానీ లేదా మీకు ఉండేటువంటి కామనలు పూర్తి కావడం కోసం కానీ ఈ పురుషోత్తమ మాసంలో నెల రోజులు నియమనిష్టలతో ఆ పురుషోత్తముణ్ణి, ఆ రాధాకృష్ణులని ఎవరు స్మరిస్తారో, ఎవరు నియమనిష్టలతో ఈ వ్రతాన్ని సమాప్తం చేస్తారో, ఈ నెల రోజులు పూజ చేస్తారో వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళ కోరిక నెరవేరేటువంటి అవకాశం ఉందని మనకి కనిపిస్తుంది.